రైతు భరోసా పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్దిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో లబ్ది పొందని వారు కొత్తగా కావాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన అన్ని అర్జీలు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వెంటనే డీఎస్సీని నిర్వహిస్తామన్నారు. తద్వారా ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. న్యూ ఇయర్ ఈవెంట్లతో జంట నగరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వేడుకలు సజావుగా జరిగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి దాటాక ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని జనవరి 2న పునః ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జనవరి 2వ తేదీ ఉదయం 4 గంటల నుంచి జారీ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు కూడా ప్రారంభమవుతాయి. దేశంలో శనివారం ఒక్కరోజే 743 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీలక కేసుల సంఖ్య 3997గా ఉందని పేర్కొంది. శనివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కేరళలో 3, కర్ణాటకలో 2, ఛత్తీస్గఢ్, తమిళనాడులో 1 చొప్పున మొత్తం 7 మృతి చెందినట్లు వెల్లడించింది.